జై శ్రీమన్నారాయణ అందరికీ గంజి చేస్తున్నానండి. ఇది ఒడిశాలో ఫేమస్ డిష్ అన్నమాట. దానికోసం కరివేపాకు, నిమ్మ ఆకులు, కొంచెం అల్లం, 2 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయ ముక్కలు. వీటిని కరివేపాకు, అల్లం, మిరపకాయలని దంచుకుంటాను. ఒక 2 నిమ్మ ముక్కలను కూడా వేసి కొంచెం కచ్చాపక్కగా దంచేసుకుంటాను. ఇక్కడ పొయ్యి మీద అన్నం పెట్టేశాను. అన్నంలోంచి తీసిన గంజి అండి. ఇది ఫర్మెంటేట్ చేయట్లేదు. అది పులువ పెడితే అంత పుల్లగా అవుతే కొంతమందికి పడుతుంది, పడదు కదా. అందుకని పులుపు చేయకుండా ఇప్పటికిప్పుడు తీసిన గంజిలోనే చేయిస్తున్నాను. డైజెషన్ బాగా అవుతుంది దీంతో. గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెషన్స్ చాలా మంచిగా ఉంటుంది. కడుపు అంతా హాయిగా ఉంటుంది ఇది తాగితే. అయిపోయిందండి. కచ్చా పక్కగా దంచాను. నిమ్మ ఆకులు అంత ఈజీగా దంగవు, కాకపోతే దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. నిమ్మ ఆకుల్ని మొత్తంగా దంచకూడదు, కొంచెం ఫ్లేవర్ వస్తే సరిపోతుంది. చింపినా ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఇట్లా తుంచిపెట్టినా పర్లేదు. నిమ్మకాయ, అల్లం, పచ్చిమిర్చి అన్నీ బాగా నలిగిపోయాయి. గంజి రెడీ అయ్యాక దాంట్లో వేసి చూపిస్తాను. రైస్ కుక్కర్ ప్లేట్తో పంపుతున్నాను, కాకపోతే ఆవిరి బాగా వస్తుంది, వేడి కాలుతుంది. గంజి అండి, కొద్దిసేపు పక్కన పెట్టేస్తా చల్లారే వరకు. ఇది మెత్తగా చేసిన అన్నం, చాలా మెత్తగా వండాను. మెత్తగా వండితే గంజి ఎక్కువ వస్తుందండి. ఇప్పుడే అన్నంలోంచి తీసిన గంజిలో ఇంతకుముందు నేను దంచుకున్నాను కదా, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మ ఆకులు, కొంచెం కరివేపాకు దీంట్లో వేస్తున్నాను. నిమ్మకాయ ముక్కలు కూడా 2 దంచాను, అవి వేస్తున్నాను. ఈ రోట్లో కొంచెం అల్లం రసం ఉండిపోయింది, దాంట్లో కొంచెం గంజి పోసి దాన్ని కూడా అందులోకి పంపేస్తాను. అయిపోయిందండి. కొద్దిసేపు ఇది మూత పెట్టేసి పెడతాను. ఈ ఫ్లేవర్స్ అన్నీ గంజిలోకి వచ్చేటట్టుగా మూత పెట్టి పెట్టేస్తాను. గంజి రెడీ అయిపోయింది, చల్లారింది కూడా. జై శ్రీమన్నారాయణ అందరికీ. దీన్ని గ్లాస్లోకి తీసుకుంటాను. గంజిలో నేను ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు వేసి కలుపుకుంటానండి. గంజి బాగానే ఎక్కువనే ఉంది కాబట్టి 1.5 స్పూన్ వేసాను. దీంట్లో అన్ని ఫ్లేవర్స్ అన్నీ కలిసిపోయి ఉంటాయి. కొంచెం ఉప్పు కరిగే వరకు కలుపుకొని గ్లాస్లో సర్వ్ చేసుకుంటాను.
గంజిని గంజిలాగానే తీసుకుందామండి, ఈ ఆకులు ఇవన్నీ వేయకుండా. గంజి రెడీ అండి. జై శ్రీమన్నారాయణ అందరికీ.